భూ సమస్యల్ని పరిష్కరించడానికి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ్ అన్నారు. గురువారం అడ్డాకల్ మండలం కాటవరం గ్రామంలో జరుగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సును కలెక్టర్ పర్యవేక్షించారు. డెస్క్ దరఖాస్తుల స్వీకరణ పరిశీలించి సూచన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు జూన్ 3 నుండి జూన్ 20 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సదస్సుల ద్వారా రైతులు తమ సమస్యలను దరఖాస్తు రూపంలో సమర్పించాలని, తదుపరి క్షేత్రస్థాయిలో విచారణ చేసి సమస్య పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. భూభారతి చట్టం ఏప్రిల్ 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొని రాగా ఆ తర్వాత మొదటి దశలో ఏప్రిల్ 15 నుండి రాష్ట్రంలోని 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా, రెండో దశలో మే 5 నుండి జిల్లాకి ఒక మండలం పైలట్ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో మూసాపేట మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. డాక్యుమెంట్స్ తెచ్చుకున్నారా? రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అవి రాయించుకోండి, కరెక్ట్గా రాయించండి. అయితే వాడికి మండలం కాడికి వెళ్తా ఉంది వెళ్ళినప్పుడల్లా అదేదో నెంబర్ తేంటుందా అంటే తను ఆ నెంబర్ మాకు ఇచ్చాడు. ఏం నెంబర్ వచ్చిన ప్రతిదీ సో ఇందులో లేనివి కూడా ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా చిన్నయ్య అంటే ఎవరు? ఆయన చేసుకోలేదా భూమి? కొనుక్కున్నాడా? ఇప్పుడేమైంది? వేరే వాళ్ళు గుంటున్నారు. వాళ్ళు పబ్లిసిటీ ఇచ్చారా? మీరు ముందే చెప్పుకొని అంటే అది బిల్డింగ్లకి మనకి ఒక చోట